మేము మీ దగ్గర నుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. వెంకటాపురం అనే ఒక చిన్న పల్లెటూరిలో గణేష్ అనే ఒక పాల వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర 4 ఆవులు ఉన్నాయి. అందులో 2 పాలు ఇస్తాయి. 2 చూడువి ఉండడం వల్ల అతని దగ్గర ఎప్పుడూ పాలు ఉంటాయి. అతను చాలా నిజాయితీపరుడు. అలా కష్టపడి పాలు అమ్మడానికి వెంకటాపురంకి పక్కన ఉన్న పట్టణానికి వెళ్లేవాడు. అతను ఎప్పుడూ అసలు పాలల్లో నీళ్లు కలపడానికి ఇష్టపడేవాడు కాదు. గణేష్కి దివ్యతో పెళ్లి అయింది. ఒకరోజు గణేష్ని దివ్యవాళ్ల దూరపు చుట్టం చూశాడు. గణేష్, నిన్ను చూసి చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తున్నావు నువ్వు? నేను పక్కనే ఉన్న పట్టణంలో పాలు అమ్ముతాను. ఎన్ని ఆవులు ఉన్నా ఏంటి నీ దగ్గర? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు నువ్వు ఈ పని అని అడిగాడు సుబ్బయ్య. దానికి గణేష్, నా దగ్గర 4 ఆవులున్నాయి. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అప్పుడు సుబ్బయ్య, అయితే నువ్వు 3 ఏళ్ల నుంచి ఏమీ సంపాదించలేదా ఏంటి అన్నాడు. సంపాదన మాట నాకు తెలియదు కాని చాలా సంతృప్తిగా ఉన్నా. నేను నిజాయితీతో పాలమ్ముతా. ఏమీ కలపను. అందుకే ప్రశాంతంగా పడుకుంటా. అరే ఇలా అయితే నువ్వు ఎప్పటికీ ఏమి సంపాదించలేవు గణేష్. నీకు ఎప్పుడూ అనిపించదా నీ దగ్గర చాలా ఎక్కువ ఆవులు ఉండాలని, నీకొక పెద్ద ఇల్లు ఉండాలని, పనివాళ్లు ఉండాలని? ఇవన్నీ ఎవరు కోరుకోరు సుబ్బయ్య బాబాయ్. కాని అది ఎలా అవుతుంది? ఇలా విను గణేష్, కొన్ని పాలు తీసుకో. అందులో 1 లీటర్ పాలకు 1/2 లీటర్ నీళ్లు కలుపు. ఈ రోజుల్లో అందరూ ఇలానే చేస్తారు. అయినా ఈ రోజుల్లో పాలు దొరకడమే కష్టం. ఎలా ఉన్నా తీసుకుంటారు. అవును, నాకు ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది. నువ్వు మంచి సలహానే చెప్తున్నావు. ఈ రోజుల్లో పాలు దొరకడమే కష్టం. ఎలా ఉన్నా తీసుకుంటారు. నేను నీ మాట వినాల్సిందే. అప్పుడే నేను డబ్బులు సంపాదించగలను. తరువాత రోజు నుంచి గణేష్ పాలల్లో నీళ్లు కలపడం మొదలుపెట్టి పట్టణంలో అమ్ముకొని వచ్చాడు. అలా అతను ఎక్కువ డబ్బులు సంపాదించాడు. అబ్బా, ఈ రోజు నేను డబ్బు కొంచెం ఎక్కువ సంపాదించాను. చాలా బాగుంది ఈ ఆలోచన. అలా అత్యాశతో గణేష్ పాలల్లో ఇంకా ఎక్కువ నీళ్లు కలిపి వాటిని అమ్మడం మొదలుపెట్టాడు. కాని ఒక్కొక్కరిగా తన దగ్గర పాలు కొనేవారు తగ్గిపోయారు. సగం పాలు మిగిలిపోయేవి. అయ్యో, ఈ రోజు కూడా పాలు మిగిలిపోయాయి. ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయి? నేను ఎన్ని నీళ్లైతే కలుపుతానో అన్ని పాలు మిగిలిపోయాయి. ఏమి చెయ్యాలి? గణేష్ మొత్తం జరిగిందంతా తన తల్లికి చెప్పాడు. అప్పుడు ఆమె, బాబు, ఇలా ఎవరు పడితే వాళ్ల మాటలు విని నీ వ్యాపారం పాడు చేసుకోవద్దు. మోసం చేసి ఎవ్వరు సుఖంగా ఉండలేరు. ఇంకా రేపటి నుంచి నువ్వు నిజాయితీగానే పనిచేయి. ఏమీ కలపకుండా పాలమ్ము. సరే అమ్మా, నేను ఇప్పటి నుంచి నీళ్లు కలపను అని చెప్పాడు. మళ్లీ ఎప్పుడైతే కల్తీ లేకుండా గణేష్ పాలమ్మాడో తన పాత ఖాతాదారులందరూ తన దగ్గరే పాలుకొన్నారు. నీతి నిజాయితీ మాత్రమే విజయానికి దారి. మా స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.